నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. స్పీకర్, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రొద్దుటూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన జగన్, నవ దంపతులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. గ్రీవెన్స్ డేలో 180 అర్జీలను స్వీకరించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్లను పునర్విభజించి కొత్త జిల్లాలో కూడా జెడ్పీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. విభజించిన జిల్లాల ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతుందని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో R&B రోడ్డు విస్తరణ సందర్భంగా ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 125 సంవత్సరాల నాటి చెట్లను నరికివేయకుండా వాటిని భద్రంగా తొలగించి వేరే చోట నాటారని, ఇప్పుడు ఆ చెట్లు చక్కగా చిగురిస్తున్నాయని చెప్పారు. స్పీకర్, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడు. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం. ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నరేగా యూటిలైజేషన్, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి గుర్తించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారు తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి వెళ్ళిన, కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అధ్యక్ష. సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి రేపు మొత్తం మాట్లాడేటప్పుడు, నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండిల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండిల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష.
వైసీపీ అధినేత జగన్ కడప పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నవదంపతులు కృష్ణకావ్య, వినీత్ రెడ్డిలను ఆశీర్వదించారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం జనసందోహంగా మారింది. జగన్ పై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ కూడా వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వినతి పత్రాలు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 180 అర్జీలను సీతారామలక్ష్మి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, భీమవరం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ వచ్చిన అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల గురించి వచ్చాయని ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కృష్ణబలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను, అర్జీలను ఈ వేదిక ద్వారా తెలియజేసి లబ్ధి పొందాలని అన్నారు. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదల కోసం. మరి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వయసులో అంటే వృద్ధాప్యంలో పిల్లలు చూసినా చూడకపోయినా అనేది ఒక 20 రూపాయల పెన్షన్తో ఇది ప్రారంభించారు. అదేవిధంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, కట్టుకుంటా గొడ్డు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా తిండి ఉండాలని ఒక వినాదంతో పార్టీని పెట్టడం మనందరికీ తెలుసు. 43 సంవత్సరాలు అయిపోయిందా రామలింగరాజు గారు? 42 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆయన పెట్టిన పార్టీ ఈ రోజున మన గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మనందరం పనిచేస్తున్నామంటే చాలా ఒక ప్రాంతీయ పార్టీ, చాలా గొప్పగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా మనందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజే చూడండి, గ్రీవెన్స్ సెల్ ప్రజా సమస్యల మీద మనం పెట్టడం వచ్చిన కాడి నుంచి కూడా దాదాపుగా, ఎందుకంటే గతంలో 2000, 3000 ఉన్న పెన్షన్ ఒకేసారి పార్టీ అధికారంలో రాగానే ఈ 2 సంవత్సరాల కాలంలో 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి, అందరికీ కూడా చేనేత కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వటం మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఎంతో చేస్తున్నప్పటికీ కూడా గడిచిన వైఎస్ఆర్ అధికారంలో ఉండగా చాలామందికి కరెంటు ఛార్జీలు ఎక్కువ అని, వాళ్ళకి ఏదో హౌసెస్ ఉన్నాయని కరెంట్ కట్ చేయటం, ఏదో రకంగా వాళ్ళ పెన్షన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు మన దాదాపుగా మనం మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కువ వచ్చేది పెన్షన్లు అదే. తప్పనిసరిగా ఈ రోజున కూడా 125 వీడో పెన్షన్లు కావచ్చు, ఓల్డేజ్ పెన్షన్లు కావచ్చు రావడం జరిగింది. ఇది మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది, ఎంతమంది ఉన్నారు అని. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలంటే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో తొందరలో, చాలా సహజనంత తొందర అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలనేది మందర ఆలోచన. ముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు గోట్లపాడి నుంచి కూడా యాక్సిడెంట్ కేసులో రావడం జరిగింది. తప్పనిసరిగా మీకు కూడా న్యాయం జరిగే ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలా తొందరగా ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ సిబ్బంది అందరూ చేయడం జరుగుతుందమ్మా. మీ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరికి కూడా ఒక 10 రూపాయలు ఇవ్వద్దు. మేము ఇక్కడ తీసుకెళ్ళి ఫైల్ చేస్తాం అనేది ఎవరి మాటలు నమ్మకండి. 10 రూపాయలు ఇవ్వద్దు. తప్పనిసరిగా 1 రూపాయి మీరు ఖర్చు పెట్టుకోకుండా మీ అందరికి సహాయపడాలనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి మన మేడం గారి దగ్గరికి రావటం, అలాగే 2 రోజుల క్రితం రాయడానికి చెందిన ఒక మహిళ భీమవరం గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఎమర్జెన్సీ కింద మన మేడం గారికి లెటర్ పెట్టడం, దాన్ని శాంక్షన్ చేయించడం మన సీతారామలక్ష్మి గారు చేయించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడ సిబ్బంది కానీ ఎవరు వచ్చినా సరే, ఏ టైం వచ్చినా సరే అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరి సమస్యకి పరిష్కారాలు చూపుతూ ఈ గ్రీవెన్స్ డే నిర్వహించడం మొదలుపెట్టి తోట ఆధ్వర్యంలో సుమారు ₹1 కోటి పైన వైద్యానికి అర్హులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పోని మిగతా వారికి ఇవ్వటం జరిగింది, సుమారుగా ₹1 కోటి పైన. మరి గతంలో మన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఫిక్స్డ్గా ఇచ్చేవారు.
మనం 4 లక్షలైనా 5 లక్షలైనా వైద్యానికి ఓన్లీ 20,000 రూపాయలు సీఎం ఫండ్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఫండ్ నుంచి 30,000 ఇచ్చేవారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి వాళ్ళకి 30% నుంచి 50-60% వరకు కూడా వారికి అయినటువంటి వైద్య ఖర్చుల్లో వెంటనే మేడం గారు నెల తిరగకుండా వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆఫీస్ స్టాఫ్ని అక్కడికి పంపించి శ్రద్ధ తీసుకుని ఆవిడ మరి ఎంతో పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. ఆవిడ ఎంతో దూర ప్రాంతాల నుంచి పల్లెటూరు నుంచి గట్టా వచ్చిన పేద ప్రజలు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి అర్జీదారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానివ్వండి, అందరికీ కూడా ప్రతి వారం ఆవిడ మరి అన్న ప్రసాదం అందరికీ అందే విధంగా చేయటం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో వారి దృష్టిలోకి వెళ్ళినటువంటి తోట సీతారామకృష్ణ దృష్టిలోకి వెళ్ళినటువంటి ఈ అర్జీల ద్వారా వచ్చినటువంటి ఏ సమస్య అయినా అతి త్వరలో ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం మరి నెరవేరుస్తుంది. సమక్షంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన రామచంద్ర సుజాత గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ గారికి అయితే ఇంకా మా పార్టీయే ఒక చంద్రబాబు నాయుడు గారు, మా తోట సీతారామ లక్ష్మణ్ గారు ఒకే మాట మీద ఉండి ప్రజలు సేవ చేస్తాము మా జీవితాశయం. 24 గంటలు సేవ చేయాలి, కుటుంబం కూడా అక్కర్లేదని ఇప్పుడు నాకు ఈ గ్రేనిష్ ఇక్కడ జరుగుతున్న తర్వాత నాకు వచ్చింది. మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, పార్టీ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ వారు అడుగుజాల్లో నడుతామని, ప్రజలకు ఇంకా మంచి మేలు చేస్తామని, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి మా సీతారామ లక్ష్మణ్ గారిని అక్కడ ఎప్పుడు పశువు జెండా ఎగరేస్తామని శుక్రవారం ఒక ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా మా మేడం గారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అందరికీ భోజనాల దగ్గర నుంచి కాఫీలు కానీ అందరికీ కూడా చాలా అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా మేడం గారికి ఏదైనా సమస్య చెప్పుకుంటే అది తొందరగా నెరవేరుతుందని చెప్పని మా భీమవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు కానీ, అలాగే నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కానీ వారందరికీ నమ్మకం. మా మేడం గారి ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ రోజు 125 అర్జీలు స్వీకరణ తీసుకోవడం జరిగింది. మేడం గారు కూడా ప్రతి శుక్రవారం కూడా భోజనాలు పెట్టి వాళ్ళు వచ్చే వాళ్ళకి టీలు అన్ని స్నాక్స్ అన్ని ఇచ్చి అంతా చక్కగా చేస్తున్నారు మేడం గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధ పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే అన్ని కూడా ఈ అర్జీలు తీసుకోవడం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విన్నపం తెలియజేసుకుంటే మాకు 100% న్యాయం చేస్తుందని ఒక గొప్ప నమ్మకంతో మరి ఇక్కడికి వచ్చి ఆ వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ భాగంగా ఎటువంటి నమ్మకాన్ని వాళ్ళు అనుకున్నారో మేడం గారు కూడా 100% వాళ్ళందరూ కూడా పనులు చేసి పెడుతున్నారు. ఈ సందర్భంగా మేడం గారిని అభినందిస్తున్నాం. అంతేకాదు వచ్చిన అందరిని కూడా మరి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మరి పంపిస్తున్నారంటే నిజంగా మేడం గారి యొక్క సంస్కారానికి మరి తల వంచి నమస్కారం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధిలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.